నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. ఆర్థిక భారమైనా అమలు చేయాల్సిందే. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. గత ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ ని నిర్వీర్యం చేసి పేదల్ని మోసం చేసింది. దిశ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలి. నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు వ్యాఖ్య. జూలై 5న జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. అక్రమ కేసులతో వైసీపీ శ్రేణులను భయపెట్టలేరు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి అంబటి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం చర్చించారు. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థికంగా భారమైన ఆగస్టు 15 నుంచి పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ బస్సులేనని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన లెగసీ వేస్టును అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. టిట్కో ఇళ్లను వీలైనంత త్వరగా లబ్దిదారులకు అందించాలన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాని ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి అందే నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖకు ముఖ్య బాధ్యత. అయితే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త. అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు. ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 55 లక్షల టన్నులు క్లీన్ చేసాం. అక్టోబర్ 2కి పూర్తవుతుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు. 2014-19లోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు 10 ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేశాం. అయితే ఆ 10 ప్లాంట్లలో విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు ముందుకు వచ్చినాయి. మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేసింది. జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం కలెక్టరేట్లో జరిగింది. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ ఆల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బూల రామాంజనేయులు, కల్లం మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంకర విలాస్ బ్రిడ్జి పనుల పురోగతి, ఆర్యూబీల ఏర్పాటు, నందివెలుగు ఆర్ఓబీ పునర్నిర్మాణం, నగరంలో శానిటేషన్ మెరుగుపరచడం తదితర అంశాలపై అధికారుల నుంచి సమాచారం సేకరించి వారికి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ ని నిర్వీర్యం చేసి నివాసయోగ్యం కాని చోట పేద ప్రజలకు స్థలాలు ఇచ్చారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు స్థాయిలో దిశ మీటింగ్ నిర్వహించామని వెల్లడించారు. పలు నేషనల్ హైవేలపై అధికారులతో చర్చించామని చెప్పారు. నందివెలుగు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2 స్కీమ్ ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పీఎం సూర్యఘర్ కోసం 1,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. దానిపై బ్యాంకర్స్, విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, కల్లామాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ ఫర్ చేశారు.
వీళ్ళు అనేది జూలై 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు. అదేవిధంగా అమృత్ 1 గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయకపోవటం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, మీకు తెలిసినాయి. ఆ కాంట్రాక్టరు ఈరోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి, కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదన్నారు. సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక 4 మంత్స్లో దీన్ని ఎట్లా తీసుకువెళ్ళాలనే దాని మీద కమిషనర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవి కాకుండా జల్ జీవన్ మిషన్ ఒకటి ఉంది. ఇందులో 722 వర్క్స్ లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అవి 400 వర్క్స్ అసలు స్టార్టే అవ్వలేదు కాబట్టి వాటన్నిటినీ క్యాన్సిల్ చేశారని చెప్పారు. ప్రోగ్రెస్లో ఉన్నాయి 300 వర్క్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఒక 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్ జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి. అయితే ఇది లోకల్గా బోర్లు వేసి తీసుకోవటం, ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు. దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని జూలై 5వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఫ్యామిలీ కేసులు, వెహికల్ చెక్ బౌన్స్ కేసులు, భాగస్వామ్య గొడవల్లో ఇరు వర్గాలు రాజీ పడి వస్తే త్వరగా కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని కేసుల నుంచి బయటపడాలని సూచించారు. పరిష్కరించడానికి అందరి రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా మేము ఈసారి సివిల్ దావాలని మేము మా ప్రయారిటీ బేస్ మీద తీసుకొని చేయదలుచుకున్నాము. కావున కక్షిదారులందరూ ఈ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జాతీయ లోక్ అదాలత్లో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కక్షిదారులు ఈ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కోరుకుంటూ, విద్రోహ పాలన అంటూ ప్రజల వద్దకు వెళుతున్న వైసీపీని ప్రజలు ఎలా స్వాగతిస్తారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమ సన్నాహక సమావేశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తుందని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు ప్రమాదం విషయంలో చట్టం ఎవరిని వదిలిపెట్టదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. వాటన్నింటిని కూడా ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండింటిని కూడా రెండు కళ్ళగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని, చేసినటువంటి పనుల్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు మేము వెళ్తాం. ప్రతి ఇంట్లో సూపర్ 6 ద్వారా అందించినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తాం. అదేవిధంగా ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలియజేస్తాం. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జూలై 5న సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి. కరెంట్ ఆఫీసుల వద్ద నిరసన తెలపనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావు, అరుణ్ ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అన్న కూటమి నాయకులు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు స్మార్ట్ మీటర్లు బిగింపుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు అధికారంలోకి రాబోయే ముందు స్మార్ట్ మీటర్లని పెడితే పగలగొట్టండి అని స్వయానా లోకేష్ గారు ప్రజలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. అంటే ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం కనపడుతూ ఉంది. అందుకని 5వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో
అన్ని పట్టణాల్లో కరెంటు ఛార్జీల భారాన్ని మోస్తున్నటువంటి ప్రజల్ని సమీకరించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పూనుకోబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు కోరారు. జీతాల పెంపును కొన్ని విభాగాలకే అమలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళైనా మాకు అందరిని సమానంగా చూడమని చెప్పి విభజించి పాలించకుండా ఏళ్ళ కూడా ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఇద్దరు వేరుగా చూడటం సవాబు కాదు. అందరిని సవాబుగా చూసి మా అందరికి కూడా మేలు చేయమని కోరుకుంటున్నామండి. మెయిన్ మా పార్కులలో, తర్వాత స్ట్రీట్ లైటింగు, వాల్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, తర్వాత బోర్వెల్ ఆపరేటర్లు, అనేక కంప్యూటర్ ఆపరేటర్, అనేకమైన ట్రైన్లు మొత్తం 23 నుండి ఆయనకి జీతాలు పెంచాల్సినవి. వీళ్ళందరికీ ఫస్ట్ టైం 6,000 కాడికి పెంచి ఆ 20,000 15,000 వస్తాయండి. 15,000 కూడా 13,000 పాపం వాళ్ళకి వచ్చేది. ఈ రోజులను బట్టి 13,000 దేనికి సరిపోవండి. మీరన్నా మా ఎందుకు దయ ఉంచి 6,000 కలిపి 20,000 పెంచమని కోరుచున్నాం. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మొదటిగా ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్కులో ప్రారంభించామని, రైతులను దృష్టిలో పెట్టుకుని రెండవ కొనుగోలు కేంద్రాన్ని జీడీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు. వ్యవసాయ పనిముట్లను ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్వాలిటీ ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ బేలింగ్ చేసేటప్పుడు సపరేట్గా చేయండి. కొంతమంది తెలుసో తెలియకో హై గ్రేడ్లో కొంత లో క్వాలిటీ కలిగినప్పుడు మీకు మంచి రేట్ వస్తుంది. సో దీంట్లో ఒక సమస్యని స్థానిక ఎమ్మెల్యే గారు అబ్జర్వ్ చేసి మాకు చెప్పడం జరిగింది. వెంటనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఇంతకుముందు 60 రూపాయలు, 120 రూపాయలు ఉండేది. ఇప్పుడు 90 రూపాయలు కూడా ఒకటి కేటగిరీ పెట్టారు. సో దాన్ని అంటే మన ప్రాంతం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరచూరుతో పోలిస్తే కొంచెం మీడియం క్వాలిటీ ఉండేటటువంటి పొగాకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితి కానీ, జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ, దాదాపు మనం పండించినటువంటి పొగాకులో 50% మించి మీడియం రేంజే ఉంది. కాబట్టి ఒక 90 రూపీస్ ఉండేటటువంటి కేటగిరీ మనం రిక్వెస్ట్ చేసాము. దానికి సీనియర్ అధికారులు ప్రభుత్వం ఒప్పుకున్నారు. సో రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రాపర్గా గ్రేడింగ్ తీసుకుని వచ్చి మీకు గతంలో గత ప్రభుత్వం వదిలేసి రైతులకి ధాన్యం డబ్బులు కూడా సుమారు 17,000 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకు అనుకూలంగా అనధికారికంగా పొగాకు వేసినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొగాకు అనుమతి లేకుండా వేయొద్దంటున్నాం, నిషేధించబడుతూ ఉంది. ఎందుకంటే పొగాకు కంపెనీ వాళ్ళు ఓరవగా చెప్పారు 15,000 ఇస్తామని, నల్లపల్లి వేశారు. వేసిన తర్వాత పొగాకు కంపెనీలు చేతులు పైకెత్తేసినాయి. బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు. శ్రీ ఆదివారాహి శక్తిపీఠం వారిచే ఈ నెల 26వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు డి లక్ష్మీపార్వతి తెలిపారు. నల్లపాడు మండలం చల్లావారిపాలెం గ్రామంలోనే గిరిదారి వెంచర్ నందు గుప్త నవరాత్రులు అనబడే ఆషాఢం నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26వ తారీఖు నుంచి జూలై 5వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి లక్ష్మీపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి పూజా కార్యక్రమములు మన ఆషాఢ శుద్ధ పాడ్యం మొదలు రేపు ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ గుప్త నవరాత్రుల పూజోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంకిరెడ్డిపాలెంలోని అయోధ్యనగర్లో జరుగుతున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో అందరూ కూడా పాలుపంచుకొని ప్రతిరోజు అమ్మవారి విశేష అర్చనలు, అదేవిధంగా నిత్య హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
ప్రపంచ బదిరా వికలాంగుల దినోత్సవం సందర్భంగా సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ సహకారంతో వస్టెల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో నాయుడుపేట డంపింగ్ యార్డ్ నందు నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనం, పిల్లలకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొని అక్కడి ప్రజలకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించి ఆ ప్రాంత ప్రజల అవసర నిమిత్తం ఒక ఆడిటోరియం నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేద్దామని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ చూపు లేకపోయినా మాట వినికిడిలోపం ఉన్నప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా పేరుగాంచిన బదిర దివ్యాంగుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా జూన్ 27న బదిరీ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కుర్రా శ్రీనివాస్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, కె బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ శ్రేణుల సమావేశం గుంటూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీలు లేళ్ల పిరెడ్డి, చంద్రగిరి ఎస్ రత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగరాధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అంబటి సూచించారు. ఈ బాబు స్కూల్కి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్ళి చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం మోసం చేశాడు అనే కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో నేను ప్రతి వార్డు వస్తాను, అందరినీ కలుసుకుంటాను, అందరితో పరిచయం చేసుకుంటాను, అందరితో ముందు కలిసి వెళ్తాను, మీరు ఒకటిగా ఉంటాను. ధర్మంగా న్యాయంగా ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. లేబర్ కోడ్ల అమలుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9న నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘ నాయకులు హనుమంతరావు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని చెప్పారు. మే 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని చెప్పేసి నిన్న జరిగిన నేపథ్యంలో దేశంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేపథ్యంలో దాన్ని వాయిదా వేసి జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఆ మేరకు రేపు 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏదైతే లేబర్ కోడ్లోని వాళ్ళు రద్దు చేయాలి, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో రేపు 9వ తారీఖు జరిగే సమ్మెను అందరూ జయప్రదం చేయవలసిందే మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర భజన సమాజం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన భక్తిపాటల భజన కార్యక్రమంలో గోగులమూడికి చెందిన భజన బృందం పాల్గొన్నారు. వైకుంఠనాథునిపై ఆలపించిన పలు భజన గీతాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ భాస్కర్రావు, రామ్మోహన్ రావు, బాలయ్య చౌదరి, భావనారాయణ, శివయ్య చౌదరి, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి నారాయణతో కన్నా చర్చించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి చలపతి విద్యా సంస్థల తరపున ఆ సంస్థల అధిపతి మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు బహుకరించిన మహేంద్ర కార్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహేంద్ర కార్ని పోలీస్ విభాగానికి బహుకరించడం సంతోషకరమైన విషయమని చలపతి ఆంజనేయులకి కృతజ్ఞతలు తెలిపారు. నగర మేయర్ కోవెల్మూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కమిషనర్ ఛాంబర్లో జరగబోయే కౌన్సిల్ సమావేశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జీఎంసీ కౌన్సిల్ సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారం వివరాలతో హాజరు కావాలని, అదేవిధంగా సమావేశంలో సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు తగిన సమాధానం సమగ్ర వివరాలతో విభాగాధిపతులు సిద్ధంగా ఉండాలన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. ఆర్థిక భారమైనా అమలు చేయాల్సిందే. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. గత ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ ని నిర్వీర్యం చేసి పేదల్ని మోసం చేసింది. దిశ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలి. నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు వ్యాఖ్య. జూలై 5న జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. అక్రమ కేసులతో వైసీపీ శ్రేణులను భయపెట్టలేరు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.